వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. కోట శ్రీనివాసరావు గారు, నమస్కారం అండి. మీరు దాదాపు 30 సంవత్సరాల పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, అంతే కదా? అంటే యాక్చువల్గా నేను సినిమాని వృత్తిగా తీసుకుని 26వ సంవత్సరం అండి. ఓకే, 26 సంవత్సరం వృత్తిగా తీసుకుని, అంతకుముందు అడపాదడపా చేశారు. అట్లా కానీ ఇన్ని సంవత్సరాల్లో కూడా, అంటే 3 దశాబ్దాల్లో కాశయ్య క్యారెక్టర్కి, ఆ ప్రతిఘటన సినిమాలో కాశయ్య క్యారెక్టర్కి వచ్చినంత పాపులారిటీ ఇంకే క్యారెక్టర్ కన్నా మీకు వచ్చిందనిపించిందా? అంటే తర్వాత అది బిగినింది కాబట్టి ఈ స్టేజ్కి అంతటికి కారణం అదేనండి. కాబట్టి దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది. అది కానీ అది ఇప్పటికీ కూడా ఏంటంటే అది చాలా డామినేట్ చేసింది. అవునండి. మామూలుగా సినిమాల్లో విలన్ క్యారెక్టర్ డామినేట్ చేయటం అనేది ఫస్ట్ టైం. అవునండి. ఆ సినిమాకి అసలు దానికి వచ్చినటువంటి అప్లాజ్ ఇంకెక్కడ ఉండదండి. అదే నేను అనేది. సో అట్లాంటి అనుభూతి, అంత గొప్ప సక్సెస్ ఇంకే క్యారెక్టర్లో ఎంజాయ్ చేయగలిగారు అనేది. అలా నా కెరియర్లో ఒక 30-40 వేషాలు ఉంటాయండి. ఓకే, మొత్తం మీద అంటే అట్లా అంత చెప్పుకోదగ్గ గొప్పగా. అంటే సినిమా సక్సెస్కి కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది పిల్లర్, మెయిన్ పిల్లర్ అనేటువంటిది వేషాలు. ఎందుకంటే ప్రతిఘటన కూడా అంతేగా. అలాగా ఉన్నాయండి చాలా. ఇప్పుడు అంటే మీరు బేసిక్గా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, కానీ తెలంగాణ భాష మీద అంత పట్టు ఎట్లా వచ్చింది మీకు? అంటే నాటకాలు బాగా వేసేవాళ్ళం అండి ఆ రోజుల్లో. అంటే బాగా ఎక్కువగా వేసేవాళ్ళలో నేను కూడా ఒకనప్పట్లో. సినిమా వాతావరణం అనేది భయం. అప్పుడు సినిమా వాళ్ళంటే యాక్టర్ అంటే ఏదో ముక్కు పొడుగు, ఒడ్డు ముక్కు పొడుగు ఉండాలా, అన్ని సవ్యంగా కలర్ ఉండాలా, క్రాఫిట్లు ఉండాలి, ముక్కిట్టు ఉండాలి, కళ్ళిట్టు ఉండాలి అనేటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అండి. అప్పుడు ఫార్ములా అలా ఉండేది. చిన్న వేషమైనా పెద్ద వేషమైనా ఎవరైనా సరే. సో మన కాంప్లెక్స్కి నాకు ఏంటంటే, అందులో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అండి. ఈ రిస్క్ ఎందుకు తలకాయ నొప్పి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మనం ట్రై చేయడం తలకాయ నొప్పి ఎందుకని ఏదో నాటకాలతో తుడిచిపడేవాడిని. సో మన నాటకం తప్ప ఇంకోటి లేదు. యాక్టింగ్ అనేది మనకి ఇష్టం కాబట్టి మన లైఫ్లో. కాబట్టి ఇక ఆ నాటకంలోనే ఏదన్నా కష్ట పాత్రలు విడివిడిగా విభిన్నంగా ట్రై చేయాలని ఒక చిన్న అభిలాష ఉండేది. నాటకాల్లో కూడా కోట శ్రీనివాసరావు అంటే ఏదో వెరైటీ చేస్తాడు అనుకునేవారు ఆ రోజులు. అప్పుడు ఈ మన ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ టైం అండి. ఆ టైంలో ఈ 20 పాయింట్ ఫార్ములా అని ఒకటి పెట్టారు. అప్పుడు 20 సూత్రాలు అని. అంటే వయోజన విద్య 10 minutes వచ్చేది. అప్పుడు అదేంటంటే 100 కిలోమీటర్ల లోపే వచ్చేది తెలుగు టీవీ. అది కూడా అరగంటే వచ్చేది. అందులో సగం పాలు, చేలు, పందుల పెంపకం, వ్యవసాయ ప్రోగ్రాలు ఇలాంటి ఉండే. 10 minutes ఈ వయోజన విద్య గురించి ఉండే. అది ఆ 100 కిలోమీటర్ల లోపలే ఉండటం వల్ల ఇక్కడే కంపల్సరీ కాబట్టి ఆ ఇంటీరియర్ ప్లేస్లో ఉండేటువంటి తెలంగాణ ఎలా మారుతారు ఏంటి అనేది దానికోసమే పట్టుబట్టి నేర్చుకున్నామండి. ఓకే, అది బాగా వంటబట్టి కొంచెం దాంట్లో. ఎందుకంటే ఆ కాశయ్య క్యారెక్టర్ అంతా ఫస్ట్ టైం తెలంగాణ మాండలికాన్ని బాగా పాపులరైజ్ చేశారు సినిమాల్లో. ఫస్ట్ ముఖ్యంగా నా పూర్వీకులు కొంతమంది చేసినా కానీ అది పాపులారిటీ ఫస్ట్ టైం అది తెలంగాణ మాండలికం అనేది సినిమాకి సగం సక్సెస్ లో అది కూడా ఒకటి. అవును. పోతే మీరు మామూలుగా విలన్ క్యారెక్టర్లేమో అద్భుతంగా రాణించారు, అట్లాగే సైమల్టేనియస్గా కామెడీ క్యారెక్టర్లోనూ ఈక్వల్గా రాణించారు. అవునండి. రెండు కూడా బ్యాలెన్స్. అసలు ఎక్కడ కూడా ఏంటంటే దీనికి దానికి పొంతం లేదన్నట్టు కాకుండా ఏదేసినా కానీ 100% మార్క్స్ సాధించడానికి ప్రయత్నం చేశారు. బట్ మామూలు నిజ జీవితంలో ఎలా ఉంటారు అసలు? జీవితం ఇప్పుడు మీతో ఉన్నట్టే ఉంటానని నాకేం పెద్ద ప్రత్యేకత ఉండదు. అంటే విలనా, కామెడీనా, హీరోనా? నేను కాకపోతే నేనున్న చోటల్లా నేను నవ్వుతూ నలుగురు నవ్వించుకున్నట్టుగానే ఉంటానండి. అందువల్ల జనరల్గా నా కంపెనీ సరదా లైక్ చేస్తారండి. ఎప్పుడైనా సెట్లో కూడా ఇవాళ కోట లేకపోతే బోరు కొడుతుంది అనేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. బాగా సెటైర్లు వేస్తారా? సెటైర్లు అంటే ఏం ఉన్నమాట మాట్లాడతాను సార్. నా మీద ఉన్నటువంటి పెద్ద ఇదే కోట శ్రీనివాసరావు చాలా మంచివాడరా, కాదు కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ ఆయన ఉన్నమాట ధైర్యంగా మాట్లాడతాడు అనేటువంటిది నా మీద ప్రతీతి అండి. ఎందుకంటే సో ఉన్నమాట ఓపెన్గా మాట్లాడతారు, దాచుకోరండి. కానీ అది సినిమా ఇండస్ట్రీకి పూర్తి భిన్నమైన వైఖరి కదా అది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రెండే కేడర్లు ఉంటాయండి. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి
క్లాబ్ బాయ్ దాకా మూడో క్యాడర్ ఉండదు. ఇండస్ట్రీ మనకు అవసరం, ఇది 90% ఉంటారు. ఇండస్ట్రీకి మనం అవసరం 10% ఉంటారు. అది మన అదృష్టం అనండి, మన టాలెంట్ అనండి, ఏదైనా కానీ 10%లో మనం ఉన్నాం అనుకోండి, ఇలాంటివి కొంచెం ఏదైనా వచ్చినా కానీ మీ ఆయన వెనకాల తిట్టుకుంటే డైరెక్ట్గా ఎంటరా అనేటువంటి పరిస్థితి ఉండదు. అందులో నేను మాట్లాడే దాంట్లో కొంచెం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా అసభ్యం ఉండదండి. ఫస్ట్ పాయింట్. 2, మన నేను వాస్తవం ఉంటుంది. అందువల్ల అవతల వాళ్ళు కూడా ఏదో లేదా అట్లా మాట్లాడు కానీ పాపం అంత మాట్లాడేది నిజమే, ముక్కుసూటిగా మాట్లాడు తప్ప అని. తర్వాత ఐఎమ్ నాట్ కరప్టెడ్, నాకు అదేం లేదండి, శుభ్రంగా హాయిగా నాకేదో ఇది కావాలని నేను అడుగుతాను, వాళ్ళు పాపం ఇస్తారు, తృప్తి పడతాను. నాకు అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేయను. నాకు చాలామంది కొంతమంది ప్రొడ్యూసర్స్ పాపం తర్వాత ఈ డబ్బింగ్ చెప్పేదాకా డబ్బింగ్కి ఇవ్వకపోతే అని చెప్పి ఏదో ఉంటుంది. నాకు అట్లాంటి బ్యాడ్ టైం అంటే బ్యాడ్ ఏం కాదండి, పెద్ద పట్టించుకునేవాడు కాదు. దానివల్ల ఏంటంటే పూర్తిగా వచ్చిన డబ్బింగ్ మాత్రం చెప్పేసి ముందు ఇబ్బంది పెట్టేవాడిని కాదు. నాకు అది కావాలి ఇది కావాలి ఇలాంటివి అవి లేవు. అందువల్ల ఏమవుతుందంటే బయట కూడా పాపం ఏదన్నా అతను ఆల్కహాలిక్ లాగా వర్కాలిక్ రావాడు, గొడ్డులో పని చేస్తాడు, ఓ రోజు పని కావాలంటే ఒక పూటలో చేసిపోతాడు, ఏదో ఉన్నదేదో డైరెక్ట్ మాడతాడు తప్ప ఆర్టిస్ట్గా అతను హీఈస్ మస్ట్ టు ది ఇండస్ట్రీ అనేటువంటిది ఒక మంచి అదృష్టం అండి. దానివల్ల నాకు పెద్ద పట్టించు మీకు ఇబ్బందులు రాలా, అవకాశాలు కోల్పోలా. సో బేసిక్గా అది ఆ 10%లో ఉంటాం అనేది అది రావడం చాలా కష్టం గురువు. అవును. అది ఎందువల్ల అంటే టాలెంట్ ఒకటిను, మనమేమి ఆల్బమ్లు పట్టుకుని తిరిగిన వాళ్ళం కాదు. అవును అవును. కొంచెం బేసిక్ ఏంటంటే ఆ నాటకాల నుంచి వాటి ఉంది కాబట్టి ఆ టాలెంట్ చూసి నిజంగా యాక్చువల్గా నేను నాటకంలో వేయటం మీరైతే ఏం చేస్తారని ఒక నాటకం అండి, అది టీ కృష్ణ గారు హైదరాబాద్లో చూసి రవీంద్ర భారతిలో 2 years తర్వాత క్యాంప్ గుంచుకున్న క్యారెక్టర్ పిలిచాయండి. కాశీ క్యారెక్టర్కి కాశీ కంటే ముందు ఇంకోటి ఉందా? అవునండి, వందే మాత్రం ఆ సినిమాకి పిలిచి చేయించాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలైంది టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ప్రతిఘటనతో ఆమె రిలీజ్ అయిన మర్నాడు నుంచి ఐ బికమ్ ఏ మిడ్ నైట్ స్టార్. ఫోర్స్ టు రిజైన్ ది జాబ్. రిజైన్ చేయలేదని వాళ్ళు తీశారు, ఎందుకంటే వెళ్ళే టైం ఉండేది కాదు. అప్పుడేమో మద్రాసు, వాళ్ళ బాబు మీద 4-5 లెటర్లు ఇచ్చి నేను రిప్లై ఇవ్వడానికి టైం లేదు ఒకటి. నేను ఎప్పుడు అబద్ధం చెప్పేవాడిని కాదండి, ఇలా సినిమాలో ఛాన్స్ వచ్చింది, ఐఎమ్ యాక్టింగ్ దేర్, సో నా లక్కని ట్రై చేసుకుంటున్నాను, ఇగో కొన్ని రోజులు కొన్ని సినిమాలు ఉన్నాయి, దానికి మీరు సెలవు శాంక్షన్ చేయండి ఇచ్చేవాడిని. ఎక్కడ ఏం పొరపాటు ఉండేది కాదు. అందువల్ల వాళ్ళు కూడా ఏంటంటే కొన్నాళ్ళు చూశారు, అప్పుడు కొంచెం రిజిడ్ రూల్స్ బాగా ఉండేవి కదా. అప్పుడు ఒక స్పోర్ట్స్ మెన్కి ఏదైనా ఉంటే ఉండేది. అప్పుడు ఇక రాకపోతే వాళ్ళకి లెటర్ పంపించారు, 4 రోజుల లోపల నువ్వు రాకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. నేను ఆ లెటర్ వచ్చిన తర్వాత 8 రోజులు చూసుకున్నాను నేను, అప్పటికి టైం అయిపోయింది. అరే భగవంతుడి లోపల గాడ్స్ గ్రేస్ బాగా బిజీ అయిపోయాను అనుకోండి. అంటే అసలు మీకు ఈ ఒరిజినల్గా నటన హాబీ ఎలా అబ్బింది? ఎందుకంటే మీ ఫాదర్ ఏమో వైద్యం కదా. అవును, డాక్టర్ గారు కంకిపాడు ఆంజనేయ డాక్టర్ గారు అంటే బాగా ఫేమస్. మరి మీకు ఎట్లా వచ్చింది ఈ నాటకాలు కానీ నటన మీద ఉన్న ఆసక్తి? అండి మా అన్నయ్య కోట నరసింహారావు అని కాలం చేశారు, ఆయన పోయారు. ఇప్పుడు తొండవాడు నా తమ్ముడు, ఇప్పుడు శంకర్రావు, మీ ఇద్దరం అండి. ఇప్పుడు అతను బాగా మంచి ఆర్టిస్ట్ అండి. మీ అన్నయ్య బాగా రచన కూడా ఉందండి, వ్యాసంగా ఉంది. తర్వాత డైలాగు యాక్టింగ్ బాగా. సో ఫస్ట్ అలా ఉండేటప్పటికి పల్లెటూరు కదా, నాటకం వేయడానికి దానికి అసలు ఉచ్చారణ ఉన్నవాళ్ళు దొరకటం తక్కువ ఇది. అందుకని మమ్మల్ని పెట్టి లాగిస్తుండేవాడు. సో ఆ ఫస్ట్ గురువు అట్ట వచ్చేసి అది పోయింది. ఫస్ట్ వాడేనండి, ఫస్ట్ మా అన్నయ్య. ఎంతమంది అసలు మీరు పిల్లలు? నాకండి మీరు ఎంతమంది పిల్లలు? అంటే మీ 3 అన్నదమ్ములు చెప్పారు, అక్క చెల్లెలు 4 అక్క చెల్లెలు అండి. 4. నేను సెంటర్ అండి, 2 అక్కలు 2 అన్నయ్య, 2 చెల్లెళ్ళు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉండేవారు. ఓకే, మధ్యలో మీరు మధ్య సెంటర్. సో టోటల్ 7 అండి, పైన 3 కింద 3. సో మీరు అంటే ఇది అయిన తర్వాత బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత మీ నైజం ప్రకారం మీరు మండలాధీశుడు సినిమాకిలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారా, లేకపోతే ఎన్టీఆర్తో మీకు ఏమైనా విభేదాలు ఉండి ఒప్పుకున్నారా? లేదండి, మహానుభావుడు, ఆయనకి మనకి ఏమి విభేదాలు ఉంటాయండి. ఆయన అప్పటికే
పెద్ద పితామహుడు, ఆయన టాలెంట్ వేరు, ఆయన ఇమేజ్ వేరు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా. అవును, అదే సీఎంగా ఉన్నా కానీ ఆ క్యారెక్టర్ వేశారు మీరు. అది రాజు గారని ఆయన ప్రొడ్యూసర్ అండి. బట్ కంప్లీట్గా అది ఆర్గనైజ్డ్ బై కృష్ణ గారు, హనుమంతరావు గారు, బంగారు గారు, వాళ్ళ దీని మీద ఆర్గనైజ్ చేయబడింది అది. దాంట్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆయన ఎక్కడా తిట్టడం, బ్యాడ్ చేయటం లేదండి. ఆయన మీద వచ్చినటువంటి ఇన్సిడెంట్లు, అది ఆయన ఎవరైనా తిరిగితే ఎలా తిడతాడు, అంతేగాని ఆయన తిరుగుతూ ఉండదు. మీరు ఆ సినిమా చూస్తే ఆయన తిట్టం ఉండదు కానీ ఆయన క్యారెక్టర్ అంతా అపాస్పాలు చేసినట్టు ఉంటుంది. ఆయన మీద అప్పట్లో బోల్డ్ ఉన్నాయి కదా, ఏదో యంగ్ అమ్మాయిని ఏదో ముందు పెళ్లి చేసుకుని ఇట్లాంటివి ఏవో చాలా ఉన్నాయి, ఏదో డబ్బులు ఇవ్వడని, డ్రైవర్లు, ఇట్లాంటివన్నీ అవి వాళ్ళకి పర్సనల్ కదా. అవును, అప్పుడు ఏంటంటే కృష్ణ గారు వాళ్ళు కొంచెం బాగా కాంట్రవర్సీగా ఉంటూ మాట్లాడుకున్నారు. సరే ఇదో కానీ మనకేముంది, వేసేవాడికి ఏమొస్తుందిలే, ఉంటుందో లేత లేదు ఇండస్ట్రీలో అనుకుని, అప్పటికి నాకు ఈ రెండు గ్రూపులు ఇండస్ట్రీలో ఎట్లా ఉన్నారని అంత ఐడియా కూడా లేదండి. సరే ఛాన్స్ వచ్చింది కదా సరే అని చెప్పి చేశాను. చేసిన తర్వాత 1 year బాగా ఇబ్బంది పడ్డానండి. ఒక గ్రూప్ ఆల్మోస్ట్ బాయ్కాట్ చేశారు మిమ్మల్ని. బాయ్కాట్ అంటే ఆల్మోస్ట్ నువ్వు బజార్లో కొట్టడం చేయటం, మెడ్రాస్ వచ్చి గోల్ చేసి ఇంటి మీదకి వచ్చి, విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే అసలు నన్ను కొట్టారు. కొట్టడం కదా, అప్పుడు ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నాను, ఊరేగింపు అని, పిఎల్ నాన్న గారి డైరెక్షన్లో, ఖమ్మం ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా. మెడ్రాస్ నుంచి వచ్చి వెళ్తే అప్పుడు బెజవాడలో అప్పటికి నా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేసి అక్కడ కాపురం పెట్టింది. కొత్తగా కాపురం వచ్చిందని, రేపు షూటింగ్ లేదు రా అన్నాడు పిఎల్. సరే బెజవాడ వెళ్ళి వస్తాను, అమ్మాయి కాపురం పెట్టి మా ఆవిడ కూడా అక్కడ ఉంటే నన్ను వచ్చా. నేను అప్పుడు గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉండేదండి పెట్టిన కొత్త. అవును, ఇటు వెళ్ళి ఆమె హైదరాబాద్ నుంచి వచ్చే గోల్కొండ, నేను బెజవాడ దిగాను. హైదరాబాద్ వెళ్ళే గోల్కొండకి రామరావు వెళ్తున్నారు. దిగేటప్పటికి నేను చూస్తే అన్ని తెలుగుదేశం జెండాలు, వ్యవహారం అంతా ఉంది. ఏంట్రా బాబు అనుకున్నా. సరే దిగిన తర్వాత చేయలేను కదా, ఏం కామ్గా నెమ్మదిగా పక్కన నడుచుకుంటాను. అప్పుడు ఆయన ట్రైన్ అట్లా బయలుదేరి వెళ్ళిపోయింది. 1500 మంది బాగా అభిమానులు, ఆయన సెండాపు గిండాపు. అందులో ఎవరో గబాలు చూసి కోటకాడ వచ్చాడు రా అన్నారు. అంతే, అక్కడి నుంచి ఎంటబడి కొడితే కింద పడి మీద పడి మొత్తానికి బయటకు వచ్చి స్టేషన్ మనకి రిక్షా ఎక్కి నుంచుని సేవ్ అయ్యారండి. తప్పు కదా. తర్వాత చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లు, రైటర్లు వాళ్ళందరూ కొంచెం నన్ను అవతల బొమ్మను రాసుకోవడలేవని అది అని ఇది అని కొంచెం అవమానించారు బాగా అండి. కానీ ఎన్టీఆర్ని ఎప్పుడైనా కలిసారా మరి ఆ క్యారెక్టర్ వేసాక? కలిశానండి. ఎంతకాలానికి కలిశారు? సేమ్ వెంటనే ఒక సంవత్సరం లోపే. ఇది మండలాధీశుడు అయిన తర్వాత ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే ఒక సినిమా నటిస్తున్నారు ఇప్పుడు. దానికి డబ్బింగ్ చెప్పడానికి మెడ్రాస్ వచ్చారు. డబ్బింగ్ చెప్పి హైదరాబాద్ వచ్చేస్తున్నారు. సాయంకాలం పూట 5:30కి అప్పుడు ఏదో ఎయిర్ బస్ అనే ఫ్లైట్ ఉంది. వస్తుంటే అక్కడ ఏదో మెడ్రాస్లో అవాళ ఏదో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఏదో జరిగితే మన హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది వచ్చారండి. నేను మామూలుగా క్యూలో నుంచున్నా. ఆయన అభిమానులు, ఆయన ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఉంటారు కదా, మంది మామూలు అందరూ కలిసి ఆయన తీసుకొస్తున్నారు పైకి. అప్పుడు ఇంత సెక్యూరిటీ లేదు, మామూలుగా కార్డు తీసుకుని నుంచుని ఉన్నాం క్యూలో. ఆయన ఎంటర్ అయ్యారు. కొంతమందికి వచ్చే కోట చిన్న శ్రోతలకు వెళ్ళిపోయి ఆయన కనపడ్డామని చంపేస్తాడు అని ఇక నన్ను బాగా ప్రెజర్ ఇచ్చారు. ఇదేరా ఛాన్స్, ఎంతకంటే మనకేం లేదనుకున్నా. ఎదురకుండా ఆయనకి కాస్త సూట్ కేసు చూస్తుండని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నమస్కారం సార్ అన్న. ముందు గుర్తుపట్ల, అక్కడ గుర్తుపట్టాం బ్రదర్, విన్నాం మీ గురించి, చాలా మంచి ఆర్టిస్ట్ అని, గాడ్ బ్లెస్ యూ. మన నటనే మన భగవంతుని చూసారా, నన్ను ఎంత వాడిని చేసింది, నటన చాలా పవిత్రమైంది, కీప్ గుడ్ హెల్త్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. భుజం ఇచ్చేసి పక్కన ట్యాప్ చేసి అంతే, ఆయన కాళ్ళదండం పెట్టాను. వచ్చేసి వచ్చాను. అందరూ ఆశ్చర్యపోయారు, అయిపోయారు అనుకున్నారు. అంతే మరి. చాలా కొంతమంది నన్ను పెద్ద దగ్గర కట్టి వెళ్ళిపోయావు, ఏమవుద్దాయా రోజు మీతో దిక్కుమాలి తిట్టి తినే బదులు ఆయన వచ్చింది అనుకో సాజోడు బీకాడు అకౌంట్ క్లోజ్ కదా. అంతే, మనిషిని చంపేటువంటి యాటిట్యూడ్ కాదు పెద్దవాడు, పైగా కాషాయంలో ఉన్నారు. ఏదోసారి అకౌంట్ కూడా కదా అప్పటికి. ఆ దెబ్బతో ఇక అక్కడి నుంచి అసలు ఇక డైల్యూట్ అయిపోయింది.
సో ఒక దాంతో అయిపోయింది. అంతే కదండి. దాసుడు చేసిన తప్పులు దండంతో సరే. అలాంటివి ఉంటే ఊరుకుంటాడండి. ఎందుకు ఆయన నాకు తెలిసి చెప్పేవారు కూడా చాలా మంది కూడా ఆయన తట్టండి మనస్తత్వం ఏం కాదా, అది ఉంటే మొగానంటుంది. నిజంగా ఆ తర్వాత మామూలు అయిపోయింది అది. ఓకే రైట్. నెమ్మదిగా కానీ ఇక ఆ తర్వాత మాత్రం అట్లా రాజకీయ క్యారెక్టర్లు వేయకూడదని ఏమైనా నిర్ధారణకు వచ్చి ఉంటారుగా. లేదండి అలాంటి. ఇప్పుడు నేను వేసిన వాటిలో ఎక్కువ క్యారెక్టర్లు అయ్యి అంటే కానీ లైవ్ క్యారెక్టర్ని లైవ్ ఇంకా అసలు అదే లైవ్ క్యారెక్టర్ అదే నేను చెప్పేది. పొలిటికల్ క్యారెక్టర్ అయితే వేరు. అప్పటి నుంచి ఎప్పుడన్నా కొంతమంది అడుగుతుంటారండి బలాని వారి క్యారెక్టర్ చేయాలని. అప్పటి నుంచి రిస్ట్రిక్ట్ చేసాను చెప్పి అట్లా వద్దండి సారీ ఏదైనా సెటైర్ డైలాగ్ చెప్పమని చెప్తాను పొలిటికల్ క్యారెక్టర్లో కదండి. అదే అదే సరే. తర్వాత మీకు ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ బాగా లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ అంటే అదే లిఫ్ట్ ఇన్ ది సెన్స్ బాగా ఆయన సినిమాలు అన్నింటిలోనూ అన్నిట్లో పెట్టుకున్నారు. బాగా Maximum రిలేషన్ సినిమాలు- బాగుండేది. రిలేషన్ బాగుండేది. తర్వాత ఎందుకు చెడిపోయిందండి? లేదండి అలాంటిది లేదు. షూర్. అదే తర్వాత మన హిందీ సినిమాలు కూడా చేయించారు. అదే హిందీలో కూడా చేశారు. బట్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చినప్పుడు కొంచెం తేడా వచ్చింది అనేది. తర్వాత గాయం చేశాను అని చాలా సినిమాలు చేశానండి. ఆయన బాంబే వెళ్ళిన తర్వాత తగ్గింది. అసలు తెలుగు సినిమాలే తగ్గినాయి. తర్వాత సర్కార్ చేసేప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి. కానీ మీ ఇద్దరికి అసోసియేషన్ ఏంటి బాగా అంత ఎందుకు అంత? యథార్థంగా లేదండి. ఈ లవ్స్ మీ ఆర్టిస్ట్గా అంతే. నేను ఎప్పుడు ఇంతవరకు ఆయన వెళ్ళి పర్సనల్గా కలవడం కానీ ఆయన నన్ను ఏదైనా పర్సనల్ పిలిచి మాట్లాడి ఏమి ఉండవండి. పిలిచి కనపడడం చాలా గౌరవంగా మాట్లాడతారు. నేను ఆయన చాలా గౌరవంగా మాట్లాడతాను అంతే తప్ప విడిగా ఎప్పుడు ఉండదు. కానీ వర్మ శిష్యులు మాత్రం మిమ్మల్ని బహిష్కరించినంత పని చేశారు కదా. దేనికి అంటే వాళ్ళ సినిమాల్లో పెట్టుకోవడానికి ఏదో కామెంట్ చేశారండి ఆయన కృష్ణవంశీ అండి. అవన్నీ పెద్ద నేను పరుచుకున్నాను. అందుకే డైరెక్ట్గా చెప్పేసా కదా. ఆయన కోపం ఏం లేదండి. ఇప్పుడు ఆయన కూడా ఏదో మాట మీద గబాలన ఏదో టీవీలో ఏదో మాట్లాడుతూ ఏదో ఫంక్షన్ ఓపెనింగ్లో తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్లు కరువైపోయారు ఆయన అన్నారు. యాక్టర్లు లేరు. దీనికి నిదర్శనం ఏంటంటే ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక ఆయన ఆ సంవత్సరం ఆయనకి 2 నందులు వచ్చినాయి. విలన్ గాను క్యారెక్టర్ ఆర్ట్ ఏదో 2గా. ఇదా పర్టికులర్ అతను మంచి ఆర్టిస్ట్ అన్డౌటెడ్లీ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్టిస్ట్. దాంట్లో తప్పే ఉంది. మన ప్రకాష్ బట్ యాక్సిడెంట్లుగా ఆ వెళ్ళిన సినిమాల్లో ఆ 2 బహుమతులు ఒకటికి వచ్చినాయి. సో ఈ తెలుగులో ఆర్టిస్టులు లేరు. దానికి నిదర్శనం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి 2 క్యారెక్టర్ యాక్టర్ వీళ్ళను కూడా రావటం అనేది నిదర్శనం అన్నాడు. దానికి నాకు ఇక రియాక్ట్ అయ్యాను. అది నీకెక్కడ నీకు అధికారం ఎక్కడ ఉందన్నమాట. ఇప్పుడు నంది వచ్చినంత మాత్రంతో గొప్ప యాక్టర్ అయిపోతే అసలు ఎన్టీ రామారావు నంది అంటే తెలియదు మరి కదండి. ప్రపంచ ఖ్యాతిగాంచిన నందుల గురించి పెద్ద గోల్ లేదు. అసలు ప్రపంచ ఖ్యాతిగాంచినట్టు అయ్యాడండి. నాకు తెలిసి అక్కినే నాజరారు కూడా నందులు ఇప్పుడు అవును మరి ఎట్లా అయ్యారు వాళ్ళ టైంలో ఈ గోల్ లేదు. కాబట్టి అదే ఆ చిన్న మాట మీద నేను అది అంటాం. ఆయన రియాక్ట్ అయ్యి ఆయన ఇంకో రకంగా ఏదో వర్షం మాట్లాడటం ఏదో బ్యాడ్ ఫెలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అందరూ తిడుతుంటారు ఇలాంటివన్నీ మిమ్మల్ని న్యాచురల్ కదండి. ఇవన్నీ పట్టించుకోకూడదు గురుగారు. అవతల వాడిని ఎక్కువ తిడుతున్నాడంటే మన దగ్గర ఏదో టాలెంట్ ఉందనా లేకపోతే అవతల వాడు వీక్ అనే అవతలవాడికి ఒక ఈర్చుభావం అవ్వచ్చు. అదే చాలా గొప్ప అని వీక్నెస్ ఉందని కవర్ చేసుకోవడానికి తన తప్పుని ఏదో కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు అతను మంచి డైరెక్టర్ మంచి సినిమాలు తీసాడు. ఆ తర్వాత తీసుకొచ్చి తర్వాత ఇప్పుడు రాఖీ అని సినిమా చేశాను. అప్పటి నుంచి మళ్ళీ మా దాంట్లో సో మళ్ళీ మీ ఇద్దరు కూడా సఖ్యత వచ్చేసింది. సఖ్యత అంటే ఏముంది సార్ ఇప్పుడు నా ఆస్తులు పోయినాయి అవునా కదా. ఒక చిన్న అభిమానం ఒక నటుడిగా తెలుగువాడిగా ఒక అభిమానం. అంటే నేను కేజీ వాడిని అనుకోండి అంత మాట నేను పట్టించుకోను. ఐఎమ్ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ యాక్టింగ్ పీజీ లాంటి వాడిని. మనం మా ముందే పట్టుకుని నువ్వు టీవీలో పబ్లిక్గా టీవీ ఏంటో అంటే తెలుగువాడు లేరంటే అదొక్కటే ఎంతకండి. నేచురల్గా ఆత్మాభిమానం పనికి వస్తుంది. దాంట్లో కొంచెం హార్ష్గా రిప్లై ఇవ్వడం దానికి సర్దుకోవడం కోసం ఆయన ఇంకేదో రకరకాలుగా మాట ఇవన్నీ మామూలేనా. మీకు తెలియదు ఏముంది సార్ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ద్వేషమే ఉంటుంది పర్మనెంట్గా అంతే. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లోనైనా ప్రకాష్ రాజ్కి మీకు కూడా కొద్దిగా మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళ కామెంట్లు లేదు సార్. నేను ఎప్పుడు అట్లా చేసేవాడిని కదా. ఉన్నదేదో డైరెక్ట్గానే మాట్లాడే డైరెక్ట్గానే
ఏముంది దాని తప్పే ఉంది మీరు బయటపడ్డారు కదా పరభాష నటులకి ఇక్కడ దిక్కు లేక. అది చెప్పడం దాని తప్పని అతను ఒక్కడే కదిగా వచ్చేది. అంటే విలన్, ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ విషయం వచ్చినప్పుడు ఏమిటి సార్ ఇప్పుడు ఇందాక చెప్పానే ప్రకాష్ రాజ్ అనేటువంటి వాడు ఆర్టిస్ట్ కాదనట్టు అంటాం. కొద్దిగా గొప్ప వాడు మంచి టాలెంట్ లేకపోతే ఇంత గుర్తింపు వస్తుంది. ఇన్ని లాంగ్వేజ్లు ఎలా చేస్తాడు ఇంతమంది. నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా ఈ పరభాష అన్నట్లు పరభాష టెక్నీషియన్స్ నేనేమంటానంటే ఒక ఇంపార్టెన్స్ ఉండి అలాంటి వాటికి ఎవరన్నా తీసుకొచ్చారనుకోండి నేను రెస్పెక్ట్ చేస్తాను, గౌరవిస్తాను. ఇక్కడ దొరకకపోతే దొరకడం కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది ఎవరన్నా గుర్తు లేని వాళ్ళు కొత్త వాడు చేస్తే బాగుంటుంది అన్నారు అనుకోండి, తెచ్చాను. ఆ తెచ్చేది కూడా ఎవరిని తేవాలా? ఓ నజీరుద్దీన్ షాని తీసుకొచ్చాను అనుకోండి, ఓ నానా పాటేకర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చాను. ఓ వాళ్ళు కూడా డెప్యూటెడ్ ఆర్టిస్ట్, ఓకే తీసుకొచ్చారా అని అనుకోవచ్చు. నువ్వు అసలు మనకంటే ఏమండి అసలు 10% కూడా మనతో పోటీ పడడానికి వీలు లేనటువంటి అర్హత లేనటువంటి నటనలో అలాగే టెక్నీషియన్స్ పోటీ పడడానికి కూడా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏమండి మరి అట్లా చేస్తుంటే ఇక తెలుగు వాళ్ళు ఎట్టబోతారండి కదా. అవును, అదే నేను అనేది అది అదే నా కోపం ఇప్పటికి కూడా. అంటే ఏం లేదండి అప్కమింగ్ వాళ్ళకి అనే ధైర్యం లేక పాపం ఇందులో ప్రొఫెషన్లో ఉన్నది కూడా పోద్దేమో అని పాపం వాళ్ళు మొదలు పడుతుంటారు. నేనేంటంటే ఇంతకంటే భగవంతుడు మనకి ఇచ్చేది ఏముందండి? ప్రతిష్ఠ ఇచ్చాడు, కీర్తి ఇచ్చాడు, ఆర్టిస్ట్గా గుర్తింపు ఇచ్చాడు, అన్నీ చేశారు. ఇక నాకు ఇప్పుడు ఏంటి ₹4 తక్కువ వస్తుంది ఇంతనే అంతే సినిమాలు లేకపోతే. బతికంత ఇచ్చాడు. మన జనరేషన్ హ్యాపీ బతకగలరు. వాట్ ఐఎమ్ డ్రింకింగ్ ఏ స్పూన్ ఆఫ్ వాటర్ ఇస్ మై హార్ట్ అండ్ ఎర్న్ మనీ. అవును, ఏమండి శుభ్రంగా ఉంది. అసలు నాలాంటి వాడు కూడా మాట్లాడకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా సార్? లివ్ అండ్ లెట్ లివ్ ఉండాలిగా. అవును, సినిమాను ఉద్ధరిస్తా ఉన్నావు. సినిమాది ఒక కుటుంబం కాదుగా, అదొక ఆల్మోస్ట్ ఒక ఇన్స్టిట్యూట్, మన ఒక వ్యవస్థ. కాబట్టి నీతోనే అంటవదు, ఇంకా తర్వాత ఉంది. ఇంకా కానీ ఇప్పుడు కుటుంబాల చేతిలోకి వెళ్ళిపోయింది. అవన్నీ మనకు తెలియందే ఉంది సార్. ప్రజలకు మనం ఏం చెప్పక్కర్లే, తెలిసి చేస్తున్నారు కాబట్టి నాలాంటి వాడికి ఘోష, అంతకంటే ఏం లేదండి. ఇప్పుడు ఎంతమంది మరి ఇంతమంది చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు తెలిసిన ఇన్ని స్టూడియోలు వీడియోలు ఇన్ని కట్టించొద్దు చేయొద్దని నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కదండి. వాళ్ళు మనం చేసుకున్నప్పుడు లెట్ లీవ్ అనేది కూడా ఉండాలిగా. ఇతరులు కూడా అవకాశం ఇవ్వాలి. మరి ఎంత దీన్ని నమ్ముకు బతుకుతున్నావు కదా. నువ్వేం చెప్పావు అప్పుడు? మాకు మీటింగ్ పెట్టారండి 94లో. మీటింగ్ పెట్టి 93లో 94 ఇక్కడే. అప్పుడు ఈ క్లబ్ చాలా చిన్నదిగా ఉండేది, ఎదురుకుండా బిల్డింగ్ లో ఉండేది. అదే నాయుడు గారి గెస్ట్ హౌస్కి ఎదురుకుండా ఉండేది. అవును, శ్రీధర్ గారి ఇల్లు. అవును. అప్పుడు ఒక అగ్రిమెంట్ పెట్టుకుని అబ్బాయి తెలుగులో నటించాలన్నా ఎవరైనా టెక్నీషియన్ ఎవరైనా సరే ఇక్కడే ఉండాలి. ఊరు నుంచి మెడ్రాస్ నుంచి అక్కడ వచ్చి మేము ఛార్జీలు ఇవ్వం, వాళ్ళకి ఇక్కడ రూములు ఇవ్వం, ఏమండి తిండి కూడా పెట్టం అని అంటే ఓకేనండి మీరు ఎదురుస్తున్నారు కాబట్టి అందరం మేము సంకలం కొట్టుకుని అలాగే మహానుభావ అన్నం పెట్టాడని నాలుగు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్న వాళ్ళు వస్తే ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఏదో భోజనాలు ఇష్టం వచ్చినట్టు పెట్టం, మేము పెట్టిందే తినాలి, క్యారమాలు పెట్టుకోకూడదు. ఎవడు పెట్టమన్నాడండి? మాకు నువ్వేమైనా పెడుతున్నావా? ఎవరినో తీసుకొస్తూ ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి మా ముందే కళ్ళ ముందు పెడుతుంటివి, ఊరికే మసిపూసి మాదిరికాయ రాయటానికి కోసం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు తినేస్తున్నారని. తప్పు కదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ పరభాష వాళ్ళని. టెక్నీషియన్స్ ముందు చాలా మంది బాధపడతారండి. ఈ టెక్నీషియన్స్ ఏంటి, వాళ్ళు చాలా గ్రేట్ టెక్నీషియన్స్. ఇండియా మొత్తం మీద నంబర్ 1 అన్నారనుకోండి. ఓ ఫోటోగ్రాఫరు లేదా కెమెరా మ్యాన్, కెమెరా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, అతను గ్రేట్ మ్యాన్ అవ్వచ్చు కాదన్నండి. మనం తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళని. పెట్టేప్పుడు ఆయన ఒక్కడిని తెలివితేటలు కదా మనం వాడుకోవాల్సింది. ఆయన 20 మందిని వేసుకొస్తున్నాడు అసిస్టెంట్స్ అని. ఒక పెద్ద సర్కస్ టెంట్ వచ్చినట్టు వస్తుంది. అవుట్డోర్కి వెళ్ళాం అనుకోండి, ధోబిఘాట్కి వెళ్ళినట్టు ఉంటుంది. షూటింగ్ ఇలా ఉండదు, ప్రైవసీ లేదు, ఏదో చేస్తుంటారు చేస్తారు. 25 మంది వస్తారు అతనితో. రోజుకి ఒక్కొక్కడికి బేటాలు ఎంత వేసుకున్నా కానీ 2 లక్షలు 1.5 రన్ అవుతూ ఉంటుంది మినిమం ఖర్చు. ఏమండి డైరెక్టర్ వస్తారు, పరిభాష డైరెక్టర్, ఆయనకి ఒక 10 మంది తెచ్చుకుంటాడు. ఏమండి వాళ్ళొక 10, వీళ్ళొక 15, 20, 40 హెయిర్ డ్రెస్సర్లని, ఏమండి ఈ మేకప్ మెన్లని, వాళ్ళని వీళ్ళని, కాస్ట్యూమర్లని, అవన్నీ వీళ్ళందరూ కలిసి ఒక 50 మంది చేస్తారు మొత్తానికి ఒక సినిమాకి. 200 రోజులు మినిమం సినిమా తీస్తున్నారు. ఏమండి 200 రోజులు ఒక 50 మంది టెక్నీషియన్స్కి తెలుగు వాళ్ళకి
ఇక్కడ యూనియన్లు పెట్టుకుని యూనియన్లో మెంబర్లుగా ఉన్న వాళ్ళకి ఫుడ్ లేకుండా పోతుందండి. అంటే 10,000 మ్యాండేస్. ఒక్క సినిమా కాదు కదా. అవును. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సినిమాలు అనేది సోకాళ్ళు 15-20 సినిమాలు తీస్తుంటారు సంవత్సరానికి. ఏమైందండి 15,000 1,500 మందికి అసలు ఫుడ్ పోతుందండి. 4,000 బతుకుతున్న వాళ్ళలో 1,500 మంది నీ ఫుడ్ ఉంటలే. ఆ ఫుడ్ కూడా ఎప్పుడు కూడా 15 మందికే ఉంటుంది. 15%, 20%, 50%. ఎందుకంటే అంటే ఇది అంటారు సప్లై, డిమాండ్ అండ్ సప్లై. అలా మిగిలిన వాళ్ళకి ఏదో పని ఉంటుంది, వెళ్ళిపోతుంది. అవును. సంవత్సరానికి 200 రోజులు పని ఉంది అనుకోండి సార్, వాడు హ్యాపీగా 2 మెతుకులు తినే హాయిగా ఒక యాక్టర్గా జీవకళతో బతుకుతాడు. నువ్వు అసలు లేచేసి అందరిని తీసేసి పక్కన పారేస్తే ఎట్లా సార్? ఇప్పుడు ఉన్న సమస్యల మీద మీరేమైనా ఆందోళనకి శ్రీకారం చుట్టబోతున్నారా? ఆందోళన చేయడానికి ఎందుకు సార్? ఇదేమి మన ఒక చోట ఫిక్స్డ్ ప్లేస్లో ఉండేటువంటి ఒక ఇండస్ట్రీ కాదు, ఇది కాదు. పరిశ్రమ, చలనచిత్ర పరిశ్రమ ఏం జరుగుతుంది అని ప్రతి వాళ్ళకి తెలుసు అండి. సినిమాలు తీసేవాళ్ళకి తెలుసు, సినిమాల్లో చేసేవాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలుసు. సో ఇంతకంటే ఇంక ఉద్యమం ఇంకేముంటుందండి? ఓపెన్ గా ప్రతిఘటన లేనప్పుడు కొన్ని కోట్ల మంది చూసేటువంటి ఒక ఛానల్లో బాధ చెప్పుకుంటే ఇంతకంటే ఇంక ఉద్యమం ఏముంది? నువ్వు ఉద్యమించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమానికి వెళ్దాం రండి అన్నాం అనుకోండి, పాపం ప్రతివాడికి భయం వస్తుంది. ఎందుకు ఆయన పక్కన వెళ్ళామనుకోండి కూడా పోద్దేమో, న్యాచురల్ గా ఉంటది కదా. అందువల్ల నేను చెప్తున్నానంటే ఆయన కడుపు నుండి బేరం అంటుంటాను. అంటే నేను ఎంత కష్టపడి వచ్చామన్న సంగతి ఇంత వచ్చినా కానీ ఆయనకు మాట్లాడుతున్నారా అనేది మనసులో ఉంటుంది. ఏం లేదు సార్, అందరి నోట్లో నాంతుండేది, నా నోట్ నుంచి బయటకు వచ్చింది, అంతకన్నా తేడా లేదు. అందరి మనసులో ఉన్న అభిప్రాయం ఇదే. దీనికి పెద్ద ఉద్యమం ఎందుకంటే. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది కాంట్రడిక్షన్ మీ విషయంలో. అవతల వాళ్ళు అనేది ఏంటంటే ఈయన మాత్రం వేరే భాష సినిమాలో నటించవచ్చు కానీ వేరే భాష వాళ్ళు ఇక్కడ నటించకూడదా అని. రైట్. దానికి నిజమేనండి. 2 అడుగుతారు. నేను వెళ్ళి చేయటం మానేస్తాను, మీరు పెట్టుకోవడం మానేస్తారా? ఓకే, మానేయండి, అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. 2, ఎవడో అక్కడ 150-200 సినిమాలు తీస్తుంటే, తమిళనాడు, కన్నడ లేదా హిందీ తీస్తుంటే ఎన్నిసార్లు ఎప్పుడో 1-2 సినిమా నన్ను పిలుస్తున్నారు. అది కూడా ఎలాగా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. నాకేం ఫోన్లు ఎవరన్నా చేసి నాకు ఇంత కావాలి, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకే వెళ్ళి పనిచేస్తున్నా. ఓకే, ఏమండి దానివల్ల ఎవరికి నష్టం? ఒక ఆర్టిస్ట్కి నష్టం. పోనీ అది కూడా చేయొద్దని మానేస్తా. పోనీ నేను ఎందుకు చేయటం తప్పు అంటారేమో అంటే, నువ్వు తీసుకొచ్చి ఇచ్చినంత వాళ్ళు ఏమి ఇవ్వరండి ఎవడు. మనం బయట వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేదంటే 10వ వంతు కోట శ్రీనివాసరావుకి ఎవరు అక్కడ తమిళనాడు ఎక్కడైనా సరే 10వ వంతు ఎవరు. పైగా అసలు మనం వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్లో 50% కూడా ఫెసిలిటీస్ మనకి ఎవరు. అడిగితే వద్దులేండి సార్ నమస్కారం అంటారు. నేను చెప్పేది అది. నేను ఒక్కడనే పని చేస్తున్నాను, ఇంత బాధపడుతున్నావు నువ్వు, మేము ఎంత బాధపడాలంటే 100 మందిని నోరు కొట్టి అవతల వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నావే, మేమేమనుకోవాలండి. కానీ విచిత్రంగా ప్రకాష్ రాజ్కి తమిళ సినిమాల్లో వేషాలు ఉండవు ఎందుకని? అది ఏం చెప్తాను సార్, మన దానికి అక్కడ వాతావరణం మనకేం తెలుస్తుంది? తెలియకుండా ఉండదు నిజంగా నాకు నేను పట్టించుకోను సార్. అట్ట ఇక్కడ కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారు కానివ్వండి, దానికేం తప్పేం లేదు. కానీ మంచి ఆర్టిస్ట్ అతను కాదని ఎట్లా అంటామండి? నేను చెప్పాను కదండి, ఇప్పుడు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదండి, ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. కరెక్ట్. ఆ 2 టచ్ అయినాయి అతనికి. ఓకే, టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉంది. సో ఈజ్ గెటింగ్ మోర్ ఛాన్సెస్. అట్లాగే నేను కూడా క్యాడర్ అనుకోండి. అలాగే తనికెళ్ళి భరణి గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, మొన్నటిదాకా ఇప్పుడు తగ్గిన కానీ బాబుమోహన్ గారు ఉన్నాడు. తర్వాత అసలు ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నారండి, భారతదేశంలో ఏ లాంగ్వేజ్లో అయినా మన తెలుగులో ఉన్నంత మంది నంబర్ ఆఫ్ కమెడియన్స్, వెరైటీ కమెడియన్స్ ఏ భాషలో లేరు. అవును, ఇంతమంది లేరండి. అందువల్లే ఆ క్యాడర్ని కొంచెం ఇబ్బంది పడకుండా బతుకుతున్నారు వాళ్ళు. దానితో ఇలాంటివి మీ టీవీలు లాంటివి వచ్చినాయి. ఈ టీవీలు కసి ప్రోగ్రామ్స్ అవి ఇవి సీరియల్స్ అవి ఉండటంతో ఒక రకంగా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది కొద్దిగా అండి. అది కూడా కొంత పర్సెంట్ ఎవరికైనా. అదే లేకపోతే ఏమైపోతాను. నేను అడిగేది అంతకంటే ఏం లేదు సార్. నేనేమంటానంటే, నువ్వు ఇన్ని ఇచ్చి సినిమాలు ఇచ్చి ఇప్పుడు సరే, తర్వాత పరభాష వాళ్ళు ఇప్పుడు నిన్నాను సార్, నాకు ఎవరు లేడు, ఆ డైరెక్టర్ మారుతాడు లేకపోతే ప్రొడ్యూసర్ మారుతాడు, నాకు ఇంతకాలం మారుతాను. ఇప్పుడు అట్లా కాదండి, మేనేజర్లని ఇక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళకి వీళ్ళందరూ ఈ పరభాష వాళ్ళందరినీ చూస్తుంటారండి. వాళ్ళకి రేట్లు పెంచి ఒక్కొక్కడికి
నీ కళ్ళ ఎదురకుండా ఉన్నటువంటి తెలుగు ఆర్టిస్ట్కి 10 రూపాయలు లేదండి సార్ అని వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ పిక్చర్స్కి వాళ్ళు డేట్లు చూడటం, వాళ్ళకి ఒక మేనేజరు, వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇది పేమెంట్లు, ఇవి ఏం సార్? వాళ్ళ రెమ్యునరేషన్ పెంచితే ఈయన కూడా పర్సంటేజ్ పెరుగుతుంది. ఈయనే పెంచుతాడు ఒక రకంగా, వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా. కానీ నేనేమంటానంటే నువ్వు చెయ్యొద్దని నేను అంటలేదండి, చెయ్యొద్దని నేను అంటలా, అవతల పట్టుకొట్టద్దు, అది నేను ఓకే. ఇవ్వండి లెట్లేవు. ఇందా నేను చెప్పాను, అదే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి, అవసరమైతే ఇవ్వండి. అదే ఇప్పుడు సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది సార్ అవును ఈ వేషాలు ఎందుకు వీళ్ళందరినీ పెట్టారని కదండి. అందరూ నాన్ తెలుగుస్ ఉంటారు, హీరోయిన్లు అంతే, ఒక హీరోలు మాత్రమే ఇంకా మిగిలారు. కాకపోతే హీరోయిన్లకి ఛాన్స్ వద్దనుకుంటున్నానంటే, ఎందుకంటే మన తెలుగు ఆడపడుచుల్ని వాళ్ళలాగా ఎక్స్పోజ్ చేసి అగౌరవపరిచినందుకు తెలుగు ఇండస్ట్రీకి, నిర్మాతలకి, దర్శకులకి దండం పెడుతున్నారా? నా రిక్వెస్ట్. ఇప్పుడు ఏదో ప్రింట్ల మీద ఇట్లా ట్యాక్స్ రేట్ అది అట్లాంటివి ఏదైనా అవి ఇంపార్టెన్స్ కాదండి నా ప్రకారం. సినిమాని సినిమాగా తెలుగు సినిమా తీస్తూ 100% తెలుగు రాష్ట్రంలో తెలుగు నటీనటుల్ని, తెలుగు సాంకేతిక నిపుణుల్ని పెట్టుకుని తీసినటువంటి తెలుగు సినిమాలకే గవర్నమెంట్ సంగతి నుంచి మీరు ఏదైనా రిక్వెస్ట్ చేసినా మేము శాంక్షన్ చేస్తాం. పన్ను రాయితీలు ఇస్తామనేది ఏదైనా ఏదో వాళ్ళు ఇచ్చే యాజ్ ఇట్ ఈజ్ గా ఉండేటువంటి ఏదో ఒకటి ఏది ఇవ్వాలనుకుంటే ఇస్తున్నాం. ఇప్పుడు అడుగుతున్నటువంటి రాయితీలు ఇవ్వడానికి కానీ ఇంక్లూడింగ్ నంది అవార్డ్స్ అనేది పెట్టి అలా పెడితే, ఇప్పుడు ఎందుకంటేనండి యాక్చువల్గా తెలుగు వాళ్ళని, మన కుర్రాళ్ళని, మన నటీనటుల్ని బతికిచ్చేది ఆ 10% 20% ఉన్న సినిమాలు కాదండి, పెద్ద సినిమాలు అంటున్నట్టు వాళ్ళు కాదండి. ఏదో ఎక్కడో ఆ కమెడియన్స్ కాంట్ బట్ అయ్యి ఏమండి ఇది పెట్టుకోవడం తప్ప మిగిలిన వాళ్ళందరం బతుకుతున్నది ఆ 80% చిన్న సినిమా మీద సార్. ఏదో కింద మీద పడుతున్నారు చేస్తున్నారు. నేను ఒకళ్ళు నిందించడం కాదు, ఇది దీన్ని ఏమంటారంటే డిమాండ్ అండ్ సప్లై. సరే వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి నీకు ఉంది, నువ్వు అన్ని రకాలు బాగున్నావు కాబట్టి మాకంటే కాస్త మాకు కూడా సహాయం చేయటం అని అడగటం. ఓకే. మన మామూలుగా డిస్కషన్ వచ్చినప్పుడు కొంచెం హార్డ్ అండ్ దీనిగా మనం మాట్లాడుకోవడం తప్ప ఇది జనరల్గా అందరికీ రావాల్సిన విషయం సార్. ఇది ప్రభుత్వం అందరి మనసులో ఉన్న మాట కూడా ఇదే, ప్రభుత్వం కల్పించుకుని దీనికి ఏదో ఒకటి చేయాలండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. భవిష్యత్తులో తెలుగుదనం పోతుంది, అయిపోయిందండి. ఓకే. తెలుగుతనం, తెలుగు పాట, తెలుగు పద్యం అన్ని పోతున్నాయి. దీంతో తెలుగు సినిమా పాటలకి అద్దాలే పోతున్నాయి అసలు. ఇప్పుడు వస్తున్న పాటలకి సాహితీ విలువలు ఏమున్నాయండి? ఇప్పుడు ఏం లేదండి. ఫిలప్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఏ భాష పదమైనా వాడే సరే. గ్యాప్ లో ఎస్ఎస్ఎల్ వాటిలో ఇస్తారు కదా, ఇచ్చేవారు మనకి ఫిలప్ ది బ్లాంక్స్ అని విత్ సూటబుల్ వర్డ్స్. అట్లా ఏంటోనండి ఇప్పుడు డాన్సు, నృత్యం చూడండి. ఇప్పుడు మనకు లేటెస్ట్గా వస్తున్న డ్యాన్సులు, ఈ డాన్స్ డైరెక్టర్లు వీళ్ళు డ్యాన్స్ దాంతో ఈ జెమినీ సర్కస్లు ఇలాంటి గ్రేట్ సర్కస్లు ఉండే అవన్నీ మూతపడిపోయినాయి. ఇవన్నీ మూతపడిపోయినాయి ఎందుకంటే సర్కస్ చూసి అది డాన్స్ కాదు కదా, నృత్యం అనే దానికి పోయింది, పాట అనే దానికి పోయింది. ఈ టోటల్గా ఈ రెండు పోయేటప్పుడు తెలుగుదనం పోయింది కదండి. అది చేసేది డ్యాన్స్ అని అంటారండి, భంగిమలు ఏదో అంటే ఫీట్స్ అంటారే, ఫీట్సే అంతే అంతే. సో కమెడియన్స్ల విషయం వచ్చినప్పుడు కూడా మీకు మిగతా ఎంతమంది ఉన్నా కానీ మీకు బాబు మోహన్కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టుంది కదా? అప్పట్లో అండి, ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ కొన్నాళ్ళు మాత్రం ఒక 10 సంవత్సరాలండి చాలా సినిమాల్లో ఒక మా ఇద్దరు కాంబినేషన్ మీద బాగా సక్సెస్ అయిన సినిమాలు ఒక 50 దాకా ఉంటుంది. అదే పైగా అతన్ని మీరు తనడం కూడా ఒక సెంటిమెంట్గా నిజంగా ఆ విషయంలో గ్రేట్ మ్యాన్ అండి. నేనైతే నిజాలు దండించుకోను, కమిటెడ్గా చేస్తాను. నేను తన్నప్పుడు కూడా అతను కూడా టైమింగ్ బాగా కుదిరేదండి. అనవసరం ఊరికే కావాలి తనడం కోసమే సీన్ పెట్టినా, షార్ట్ పెట్టినా కావాలని ఏదో యాక్సిడెంట్గా తన్నేయడం అట్లాంటిది ఉండేది కాదండి. ఇద్దరికి కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండేది, చక్కగా మంచి అతను మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు అదే చెప్తుంటాను, ఎప్పుడు ఇండస్ట్రీలో టైం బాగున్న వాళ్ళు ఎక్కువైపోయారండి, టైమింగ్ ఉన్న వాళ్ళు తక్కువైపోయారు. సో ఆయనేమో తెలంగాణ, మీరేమో ఆంధ్ర, మీ ఇద్దరి మధ్య ఇది ఎప్పుడు రాలేదా? రాదండి అసలు. నేను చెప్తున్నా కదా గురుగారు, నాకు అసలు అట్లాంటి బ్రెయిన్లో ఉండవు సార్. అదే ఒకటి నా సక్సెస్ కారణం. మనం బతుకుతూ 10 మంది బతకాలి, అది
ఇక మిగతా అన్నీ అనవసరం ఇక. అది ఏ ప్రాంతం, ఏ కులం, ఏంటి అనేది. ఎందుకు దాని కులాలు ఎందుకుంటాయి అసలు అవసరమే ఉంది. ఇప్పుడు అట్ట అనుకుంటే బాగుమోనికి నేను పాడంతగా. అవును. మరి నేను యాక్చువల్గా ఇద్దరం కలిసి ఒక కంచెలు ఆనందం రోజులు ఉన్నాయి. ఉమ్. ట్రైన్లో అక్కడ ప్లేట్లు లేకపోతే ఇద్దరం కలిసి ఒక ప్లేట్లు తిన్నాను. అంటే ఏముండవు గురుగారు, అది కళాకారుల లక్షణం. అది ఉమ్. బయటకు వచ్చేదన్నా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మన బ్రెయిన్ పొల్యూట్ అయితే చెప్పలేం కానివ్వండి. అక్కడ ఉన్నంత వరకు మనకు అది సో ఉండదు. ఇద్దరు ఎంత ఎంత ఫ్రెండ్స్, అట్లా ఇద్దరు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళారు, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆయన మంత్రి కూడా అయ్యాడు కానీ మీరు అవ్వలేకపోయారు జాతీయ పార్టీలుగా. సో అందుకని మీరు మంత్రి కాలేకపోయారు. ఇక్కడ కుదరదు కదా. అదే కుదరలేదు కనుక. అది ఎప్పుడైనా అనిపించిందా మీకు మంత్రి కాలేకపోయినని? ఏం పెద్ద ఇప్పుడు నిజంగా సార్ నేను కూడా ఇప్పుడు విజయవాడకి ఒక టర్మ్ చేసి ఈస్ట్కి చేశాను. తర్వాత కూడా నాకు ఇదే నాకేమైపోయిందంటే ఇక పాలిటిక్స్లో మనం ఊహించేది వేరు, మన సినిమాలో చూపించేదానికంటే ఎక్కువైపోయింది అక్కడ. నేను నా మనస్తత్వానికి నాకున్నటువంటి క్యాలిబర్కి నేను తట్టుకోలేను. అందుకని మనకి సో కపటత్వం ఎక్కువైపోయింది ఏదైనా కానీ ఇక్కడికన్నా కూడా అక్కడ. అంటే మీరు పనికిరాని వాళ్ళు అయిపోయారు అక్కడ. క్యాస్ట్, క్రీడు, మనీ, ఇంకా రోబాబులు, ఈ రకరకాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జబ్బు ఒకటి ఏదోటి. అదే ఇవన్నీ మనం తట్టుకోలేని పరిస్థితి. దానికంటే ఏదో అభిమానిస్తూ ఆ పార్టీలు అన్నట్టుంటే ఏదో ఎప్పుడో మన అవసరం ఏదైనా వస్తే ఏదైనా కష్టపడి ఉన్నారా ఇప్పటికీ మీరు బీజేపీలో? స్టిల్ అండి అది లేదమ్మా రేపు. సో బీజేపీతో కొనసాగుతారు. మంచిదని నాకు ఇష్టం అని చెప్పాను కదా. దాని గురించి మంచి చెడ్డలు డిస్కస్ చేయటం కూడా నేను పట్టించుకున్నాను. ఇంకొకటి మీ మీద ఏంటంటే మీ సహచరులు వినిపించే విమర్శ, సినిమా టైటిల్స్తో సహా సెట్లో ఉన్న వాళ్ళందరి మీద సెటైర్లు వేసి కొంచెం మనసు కష్టపెట్టిస్తారని. మిగిలిన వాళ్ళ మీద మన కాదని సినిమా టైటిల్స్ మీదే ఉంటాయండి. ఇట్స్ అ ఫ్యాక్ట్. అది మనసు ఖర్చు పెట్టుకునే వాళ్ళు తప్పండి. ఎందుకంటే నన్ను వాళ్ళే అడుగుతుంటారు, ఏంటి నా సినిమా మీద సెటైర్ ఏంటని అడుగుతారు. నేను చెబుతూ ఉంటా. తర్వాత అండి ఉన్నది మాత్రం నిజమండి, సక్సెస్ అయిన సినిమాని అసలు నేను ఎప్పుడు కామెంట్ చేయను. తప్పు కదా అది. అవును. ఊరికే సినిమా కానీ తీసి ఫెయిల్యూర్ అయిపోయిన సినిమాలకి అట్లాంటి వాటి మీదే కామెంట్ నన్ను అడుగుతారు. టైటిల్ మీద అడిగితే చెప్తూ ఉంటాను. తప్పు జనరల్గా టైం పాస్ ఏదో ఒకటి చెప్పండి. అయ్యి అంటే ఎలా ఉంటుందంటేనండి, పాత సినిమాల్లో మనం చూసినంటే ఇండస్ట్రీకి వచ్చిన సినిమా పేరు ఎస్పి పరశురామ్ అని పెట్టారు. అవును. పోలీసు. అదే సైమల్టేనియస్గా దాని తర్వాత సూపర్ పోలీస్ అని ఒకటి వచ్చింది. అవును వచ్చింది. రెండు కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా సక్సెస్ అయినాక సక్సెస్ అయినట్టు అంతేగా, పేరు వస్తే ఎంత వస్తుంది. అవును. సో రెండు పోలీస్ సబ్జెక్ట్స్. సరే ఈ సూపర్ పోలీసు నిర్మాత గారు నన్ను ఏమయ్యా కోట శ్రీనివాసరావు మన సినిమా ఏంటి పొజిషన్ అన్నాడు. అవతల ఎస్పీకే దిక్కు లేదండి, మన పోలీసు వాడిని ఎవరు చూస్తారు. ఇప్పుడు మీరు అంటే మీ అనుభవంలో మన ఇండస్ట్రీలో ఉన్న ట్రీట్మెంట్కి పరభాషా చిత్రాల్లో ఉన్న ట్రీట్మెంట్కి తేడా ఉందా? నేను అందుకే సార్ ఇప్పుడు నన్ను వెళ్ళి పరభాషలో యాక్ట్ చేయట్లేదా, తమిళ యాక్ట్ చేయట్లేదా, హిందీ యాక్ట్ చేయట్లేదా, ఇట్లా మారుతారండి నన్ను. ఒక రకంగా నేను యాక్ట్ చేస్తే మీకు నచ్చకపోతే పోయిందేమో కానివ్వండి. నేను చెప్పాను, నేను మానేస్తాను ఆన్సర్ తీసుకురావడం పోనీ అది చెప్పనండి పోనీ. అదే అదే ఇప్పుడు జనరల్గా అందరిని క్రిటిసైజ్ చేస్తారు కదా. మరి వాళ్ళు అట్లా చేసినప్పుడు ఎస్ ఆడ వెళ్తాడు, ఆడికి అధికారం ఎక్కడుంది అంటున్నారుగా, ఓకే నేను మానేస్తావా. అది పక్కన పెడితే నేను వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్పేది ఏంటంటే, 4 భాషల్లో 4 రకాల సినిమాల్లో 4 భాషల్లో యాక్ట్ చేయబట్టే వాళ్ళు అసలు మన తెలుగు వాడిని కానీ, తెలుగు సినిమాని కానీ, తెలుగు టెక్నీషియన్స్ని కానీ, నటినట్లు కానీ అసలు ఎంత హేళనగా కానీ ఎంత చిన్న చూపు చూస్తున్నారని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి. వాళ్ళు అక్కడ వేరే భాష అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఈవెన్ మిమ్మల్ని కూడా మీ స్థాయి వాళ్ళని. నా స్థాయి అంటే బెటర్ అండి, కొంచెం మెరుగు, బెటరు. అదే కొంచెం మెరుగు. కోటసారిని కూపుడు అంటారు, లేదా రే అని కూపుడురా అంటారు, అని వెళ్ళరు అన్నట్టుగా పడతారు. అంతే. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి గుర్తింపు లేని వాళ్ళు అండి వీళ్ళందరూ. ఇందా చెప్పాను, మంచి ఆర్టిస్ట్ గుర్తింపుని తీసుకొచ్చే మంచి వేషని ఎందుకు అసలు ఏం తెలియదు గురుగారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి హోటల్కి నేను మెడ్రాస్లో ఉంటే ఇచ్చే హోటల్కి 50% తేడా ఉంటుందండి. వాళ్ళు ఎవరు సారీ సార్ ప్లీజ్ వస్తారండి, మా లేత లేదు ఇవ్వంతే. ఇక కొన్ని సందర్భాలు ఉన్నాయి సార్, నేనే వెళ్ళిపోయి కాస్త మంచి హోటల్లో దిగి డబ్బు కట్టేసిన రోజులు ఉన్నాయి. మనం ఏం చేయలేము దానికి. అది నేను చెప్పేది. మరి నువ్వు అన్నప్పుడు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అంటే,
మేనేజర్లు లేరు. సరే నన్ను ఏదో అడుగుతున్నారు, పోన్లే మన లైఫ్కి ఏదో పరభాషలో కూడా పేరు తెచ్చుకుని ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు ఉంటుంది అనేటువంటి తపంతో తప్ప అక్కడ పొందినటువంటి నాకు రివార్డులు లేవు, ఏమండి ఇది మనకి వచ్చిన ఆర్థికంగానూ లేదు, గౌరవం లేదు. ఏదో ఖర్చులకి లేదా టైం పాస్ ఉండేది. ఒక ఆర్టిస్ట్గా అనిపిస్తుంది కదా సార్, అవును. అనిపిస్తుంది కదా. ఖాళీగా ఉండే బదులు ఏదో దాంట్లో నటించటం పేరు వస్తుంది. అట్లా ప్రతి సినిమా చిన్న సినిమా అట్లా కూడా ఒప్పుకోండి సార్. కాస్త నిర్మాత దర్శకులు చూసి కంపెనీ చూస్తే చేస్తుంటాను. అందుకే ఇప్పుడు ఒప్పుకుంటే బడి సినిమాలు చేసేవాడిని అండి. ఇప్పుడు నేను ఒక 25 అంత చేసి ఉంటాను. తమిళ్, కన్నడంలో 5 6, హిందీ ఒక 10 12 చేశాను. సరే తెలుగు సరే అని చెప్తున్నానండి. అంటే నన్ను ఇంత ప్రశ్నించాను, నన్ను ఎందుకు వచ్చారంటే చాలామంది నాతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు వెళ్ళి పొరపాట్లు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నన్నే ఎందుకు అంటున్నారంటే నా అదృష్టం బాగుండి ఏంటంటే నేను వెళ్ళి ప్రతి ఫస్ట్ పిక్చర్కే 20 ఏళ్ళకి రావాల్సిన పేరు వచ్చేసిందండి. హిందీలో అలాగే వచ్చింది, హిందీలో సర్కార్ అండి. అలాగే తమిళకి వెళితే సామి. అసలు ఫస్ట్ పిక్చర్కే చాలా మన ప్రతిఘటనలో వచ్చినంత పేరు వచ్చేసింది. అలాగా పరబాళ్ళు వచ్చేటప్పుడు నన్ను ఇక మాట్లాడుతామండి. మరి అట్లా వస్తున్నప్పుడు రూపాయి ఉందా లేదా అని నా స్టేజ్ వాడికి అంత పట్టించుకోం కదా, మంచి ఫ్యాషన్ చేద్దాం అక్కడ కూడా బాగా పేరు తెచ్చుకుందాం అని అనిపిస్తుంది. సో ఇప్పుడు సరదాగా ఒకటి అడుగుతాను చెప్పాలి. మామూలుగా సినిమాల్లో ఏంటంటే శృంగారం హీరోయిన్తో శృంగారం పండిస్తారు, మీరేమో విలన్గా వాళ్ళని ఏడిపిస్తుంటారు. తెర వెనక ఏం చేస్తుంటారు? ఆ ఛాన్స్ మనకి ఎందుకు వస్తాను? ఎందుకు రాదు తెర వెనక? సినిమా వాడిగా రాదుగా. ఒక కోట శ్రీనివాసరావు కూడా రావచ్చుగా. కోట శ్రీనివాసరావు బయట మనం కలిసే ప్రసక్తి లేదు కదండి. ఇప్పుడు నా వరకు నేను యథార్థంగా చాలా మంది కూడా అట్లాగే ఉంటారు, 90%. ఓకే. నాకు సినిమాకి సంబంధించినందుకు సినిమా నటినట్లు నాతో కలిసి యాక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా అంతవరకే సార్. నేను బయట అసలు వాళ్ళతో పెద్దగా నేను ఈవెన్ టెలిఫోన్ నెంబర్స్ కూడా ఉండవు నా దగ్గర. పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోరు అసలు ఏం ఉండదు. నాకు మొదటి నుంచి అలవాటు అండి. డ్రామా యాక్ట్ చేసేప్పుడు కూడా ఏదైనా వాళ్ళ ఫంక్షన్ అనో లేకపోతే ఇంటి గ్రూప్ ప్రవేశం లేకపోతే అమ్మాయి పెళ్ళి అలాంటి వాటికి అటెండ్ అవుతుంది తప్ప వీడప్పుడు సినిమాలో ఉన్న కాసేపు మాట్లాడుకోవడం అట్లా అంతే తప్ప నేను పర్సనల్గా పెద్ద ఉండదండి. సరే ఎవరి స్టైల్ ఆఫ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. బయట మన లైఫ్ మన పద్ధతి. నేను ఎప్పుడు నలుగురితో కూర్చొని నలుగురు మాట నేను నవ్విస్తూ, కొంతమంది ఎప్పుడన్నా మాటకి ఏదైనా ఇబ్బంది పడ్డా నేను పెద్ద పట్టించుకోకుండా ఏదో పొరపాట్లే మన అన్నం గడ్డాన్ని బాధపడ్డాన్ని సర్దుకుపోతూ ఉంటానండి. ఎందుకంటే దీనివల్ల నాకు ఐ విల్ గెట్ సో మెనీ టైప్ ఆఫ్ మేనరిజమ్స్, మాట, డ్రెస్సు, మామూలుగా క్రాఫ్ట్ స్టైల్స్ కనపడుతుంటాయి. అందువల్ల నన్ను బయట నా జనరల్గా ఈ సినిమా స్టార్ స్టైల్ ఉండదండి. మీరు నన్ను అబ్జర్వ్ చేశారు. నేను పెద్ద సినిమా రావటం అట్టుండదు. అందుకనే సరదా కలిసిపోతుంటాను. సో సహజంగా అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వేషన్ వల్ల కొంత అది అడ్వాంటేజ్. ఆర్టిస్ట్ కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎవరైనా వెళ్ళామనుకోండి షూటింగ్కి, ఇక్కడ ఎవరన్నా కాస్త ఒక మోస్తరి కాస్త పర్లేదు అనుకున్న వాళ్ళతో సరదా కూర్చున్నాం అనుకోండి, రకరకాల మాటలు వస్తుంది. అవును. ఏదో పాలిటిక్స్ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేటప్పుడు ఒక టిపికల్ డైలాగ్ వచ్చేస్తుంది. కరెక్ట్. తెలంగాణ ఉందనుకోండి, ఈ సినిమా మంచిదేరా, ఫ్యామిలీ సబ్జెక్టు, అదర్ కంట్రీలో తీశాడు అందువల్ల పోయిందనాలనుకోండి. సపోజ్ ఇప్పుడు లేటెస్ట్కి పిల్లలు మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాం బాయ్, అదైతే ఫ్యామిలీ సబ్జెక్టే. మరి ఈ సినిమా అంతా అవుట్ ఆఫ్ తీసిందంటే, అవుట్ ఆఫ్ తీసాడంటే ఆయన ఉద్దేశం వేరే కంట్రీ. అట్లా కొత్త దొరుకుతుంటాయి. అదే అవన్నీ మీరు వాడేస్తుంటారు అంతే కదా. మరి అంటే అక్కడ డైలాగ్ రైటర్ బదులు మీరు వీటిని ప్రయోగాలు చేస్తారు. కొంత రాస్తారు ఇలా కొత్త విధమైన పదాలు మనం బయట వినటం వల్ల వచ్చే ఉంటాయి. నాయన చెప్తారా అంటే ఓకే అంటే అండర్స్టాండింగ్ తోటి అట్లా ప్రయోగిస్తుంటారు. లేకపోతే వాళ్ళకి అదే ఆనందం కదండి. అవునవును. నేను సొంతంగా చెప్పాను ఎవడు అనుకోడుగా, కరెక్ట్, వాళ్ళు రాశారని అనుకుంటారు, ఎవరు అనుకుంటారు, అట్లా ఫీల్ అవ్వరు. కానీ మోస్ట్ ఆఫ్ ది కమెడియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయ్యో వీళ్ళు సొంతంగా ఇట్లా డెవలప్ చేసుకుంటున్నారు. చాలా ఉంటుందండి, చాలా మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అండి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఆయనదంటూ ఒక ఇది. అవును. అలాగే స్కూల్ మీదొక స్కూల్, ఇట్లా మీది డిఫరెంట్ అనుకోండి. మన దగ్గర ఉన్నటువంటి కమెడియన్స్, వెరైటీ కమెడియన్స్ ఏ భాష ఏ ఇండస్ట్రీలో కూడా అంటే వేరే ఏ భాష మా ఉంటే ఒక 5 6 అట్టుంటారు. కానీ తర్వాత మీరు చూసారు లేదో, అబ్జర్వ్ చేశారు లేదో,
మీరు అదర్ భాషలు కానీ మన దాంట్లో కానీ పెద్ద చూసుకుంటే కమెడియన్కి ఒకళ్ళు ఇద్దరిలో పెట్టి సినిమాలు నడిపిస్తుంటారు. అవును, ఇప్పుడు మన తెలుగు సినిమాలోనే ఎక్కువ అండి, ఎక్కువ మంది పెట్టేస్తున్నారు. ఈవి సత్యనారాయణ గారు ఉన్నారు. అవును, ఆయన టోటల్ అసలు కమెడియన్స్ అందరినీ పెట్టి సినిమా ఇస్తారు. అవును, వాళ్ళతోనే విలని చేయిస్తాడు, వాళ్ళతోనే కామెడీ చేయిస్తాడు, వాళ్ళతోనే సాఫ్ట్ చేయిస్తాడు. అవును, దానికి నిదర్శనం నేనే. కరెక్టే. ఎంత కామెడీ నాతో చేయిస్తాడు, ఎంత విలని చేయిస్తాడు, అంత ఏడిపించే ఏడిపించే క్యారెక్టర్లు కూడా చేయిస్తాడు. అవును, అట్లా అండి. ఆ తేడా చాలా విపరీతంగా ఉంది మనకి వాళ్ళకి. సో మీ లైఫ్లో బాగా మీకు సంతోషం కలిగించింది ఏంటి? అంటే సంతోషం అంటే పేరు ప్రఖ్యాతులు రావడం, ఇదేంటి నేను ఎమ్మెల్యే అవ్వడం నటుండు కాబట్టి నాకు ఆ అర్హత వచ్చేది కదా. అవును, ఇవన్నీ అట్లా పెడితేనండి ఒక్కటి మాత్రం మరువలేనటువంటి థ్రిల్ అండి. ఓకే. అది నాలాగా చాలామంది నటులు కూడా నటినట్లు ఫేస్ చేస్తుంటారు, పడి ఉంటారు. అది ఎప్పుడంటే నేను నాటకాలు వేస్తున్నంత కాలం స్టిల్స్ ఉంటే ఏదో అలా నుంచిన స్టిల్లో ఏదో ఒక ఫోటో ఉండేది. సో మనం ఏంటనేది తెలియదు. టీవీ వచ్చినప్పుడు ఫస్ట్ నా ప్రోగ్రామ్ టీవీలో వచ్చినప్పుడు అక్కడ చూసుకుంటే ఫస్ట్ షాట్కి థ్రిల్ అండి నేను. ఆ ఆనందం అసలు వర్ణనాతీతం. ఎందుకంటే నేను నడిస్తే అట్టుంటాను నాకు తెలియదు అంత. అప్పుడు ఇవన్నీ లేవు, లేవు. దూరదర్శన్ అది వచ్చినప్పుడు ఫస్ట్ సినిమాలో చూసినా కానీ అట్లా అనిపించాలా, ఇంకా తర్వాత అనిపించదండి. అప్పుడు మీరు సినిమాలో నటించినప్పుడు అది తెర మీద చూస్తే అట్లా అనిపించలేదా? అట్లా అనిపించదండి, ఎందుకంటే టీవీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది కదా. అవును, మన నడక డైలాగ్ మాట్లాడుతున్న వాయిస్ ఎలా ఉంటుంది. మనం విభిన్నంగా వాయిస్లు రేడియోలో చదివి ఉండొచ్చు. సో మీకు ఫస్ట్ టైం ఈ టీవీలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు గొప్ప థ్రిల్ పొందారు. వర్ణనాతీతం అండి. అట్లా వచ్చి అట్లా కనపడి ఇట్లా చూసి ఆ క్లోజ్లకు పడి నా నడక నా మాట అది కనపడుతుంటే అసలు ఆ పూట పెద్ద థ్రిల్ అనమాట. అది లైఫ్లో మర్చిపోలేంది. సో మోస్ట్ ట్రాజిడీ ఇది లేనిదే ఉందండి అబ్బాయిది రీసెంట్గా. అదేగా అంతకంటే ఇంకా లైఫ్లో ఒక ఓన్లీ సన్నా మీకు ఒక్కడే కొడుకండి. సో అది బిగ్గెస్ట్ ట్రాజిడీ. కానీ విచిత్రంగా ఏంటంటే మీకు బాగా ప్రాణమిత్రుడైన బాబుమోహన్ కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అవునండి బాబు. మీ ఇద్దరు ఇల్లు పక్క పక్కనే, ఇద్దరికి కూడా ఇది అంటే ఒక చిన్న కన్సోల్ వాళ్ళు అతని సైడ్ ఎట్టుంటుందంటే ఇద్దరు అబ్బాయిలు పాపం ఒకటి పోయినా కనీసం కొడుకుని చూసుకోవడానికి రేపు తనకి ఏదైనా చేయాలని హెల్ప్ ఒకడు ఉన్నాడండి. మీకు లేరు? ఒక్కడే కొడుకండి, బాగా మరి చేతికి వచ్చిన కొడుకు. అవును, పైగా చేతికి వచ్చిన మంచి బాగా కొట్టాడండి. నిన్నగా ఈ సినిమా వాతావరణాలు సినిమా పోకులు పెద్ద లేవు. ఆ మంచినే ఒక 2 సినిమాలు యాక్ట్ చేశాడు. అందులో లాస్ట్ పిక్చర్ నేను అతను కొడుకు తండ్రి కొడుకులు వేసాం. అది మధ్యలోనే పాపం వాడు తప్పదు కదండి. అంతే కదా. కాకపోతే చిన్న అదృష్టం ఏంటంటే ఇంత త్వరగా నేను కోలుకుని ఇట్లా ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. గాడ్ హ్యాస్ గివెన్ దట్ స్ట్రెంగ్త్. లేకపోతే చాలా కష్టం అది అంత నిభాయించుకోవటం అనేది. అది సైమల్టేనియస్గా అంత కష్టం ఇచ్చాడో మళ్ళీ అంత శక్తిని కూడా ఇచ్చింది దాని నుంచి బయటపడ్డానికి. ఇప్పుడు మీకు ఇంకా తర్వాత ఒక అమ్మాయా అంటే పెద్ద కూతురా? ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు. ఓకే. మ్యారీడ్ అండి, అందరూ మ్యారీడ్. పెద్ద అబ్బాయి పెద్దలుడికి పెద్ద అమ్మాయికి 2 ట్విన్స్. చిన్న అమ్మాయికి ఒకతే కూతురు, అది ఇంకా 3rd 4th క్లాస్. ఓకే ఓకే. సో ఇక మనవాళ్ళతోటి కాస్త చిన్నపిల్ల అదే కాల్చేపు మేము. సో ఏంటి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అంటే అచీవ్డ్ సో మచ్ అంటే ఒక ఆర్టిస్ట్గా ఇంకా మిగిలిన యాంబిషన్ ఏంటి మీకు లైఫ్లో? నాకు నరనరాలా జీర్ణించిపోయింది యాక్టర్నే కదండి. ఇక మిగిలిన అంటారు మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి మనం వాడుకునే దాన్ని బట్టి మనం సెటిల్ చేసుకోగలం. అవును అవును. కానీ దీన్ని ఏమిటి నెక్స్ట్ అనేది మనకి చేతిలో ఉండదు. అవును ఉండదు. కానీ మనకేదో ఇంకోటి సాటిస్ఫాక్షన్ కూడా ఇవాళ మీరు ఇందాక మనం మాట్లాడుకుని మనకు వచ్చిన కొన్ని కష్టాలు ఇవన్నీ కూడా కొంచెం మర్చిపోవడానికి డైవర్షన్ ఉండడానికి కూడా నేను నటుడు అవటం వల్ల ఒక అదృష్టం అండి. లేకపోతే అదే నేను ఏదైనా ఆఫీస్ ఎంప్లాయీ అయినా వెళ్ళిపోద్దు నుంచి సాయంకాలం అక్కడే కూర్చుని బాధపడాల్సి వచ్చేది. అది లేకుండా చేయటం ఒకటండి. కాబట్టి జీవితంలో ఇంత చేసి అంత చేసినా, ఏ పదవి చేసినా, ఎమ్మెల్యే చేసినా, ఇంకోటి చేసినా, ఏది చేసినా, ఇంత సంపాదించినా, ఇంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నా ఒకటే కారణం అండి, అదే నటన.
నటున్నా. అదే ఆ నటనలోనే కాబట్టి నేను చివరికి కోరుకునేది ఒకటే, నా లైఫ్ ఏమిషన్ ఏంది, నేను చచ్చేదాకా నటించాలి సార్, నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. ఓకే, అది నా అంబిషన్. ఎంతకంటే ఇంకేం కావాలి, అంతే అంతే. ఇప్పుడు ఇంకేం చేయలేను కదండి. అవును అవును. అంటే ఒక పలానా పాత్ర ఇంకా వేస్తే ఇందా బాగుంది. నేను చెప్పాను కదా, అది ఇప్పుడు కష్టం అండి. ఎందుకంటే రోజుకు ఒక రకమైనటువంటి వచ్చేస్తున్నాయి ఓకే. కదా. సో ఇప్పుడు చూడండి మనకి ఎంతంత మార్పులు వచ్చినాయి. అంటే కొంతమంది ఏమంటారంటే నాకు పలానా అవార్డు కావాలని, కొంతమందికి ఆ పలానా అయ్యి అవార్డు. ఏమండి అడిగితే ఇస్తారో లేదా అడగకపోయినా వస్తే అది పక్కన పెడితే టాపిక్, ప్రాప్తాన్ని మించింది లేదు సార్. దీనికి నిదర్శనం ఒకటే. ఎందుకంటే మనం రామదాసు చరిత్ర తీసుకోండి, భక్త రామదాసు. మరి ఆ కళ రామావతారంలో ఆంజనేయులు లాంటి వాడు, అవును అవును, అలాంటి వాడు మహానుభావుడు రాముల వారి కోసం గడిపెట్టించి జైల్లోకి వెళ్ళి నానా బాధలు పడి, జైల్లో పడి నానా బాధలు పడుతుంటే వాడి ప్రాప్తం చూడండి. రాముడు ఏం చేశాడు, అవును. భగవంతుడు వచ్చి అర్ధరాత్రుడు వచ్చి తానీషా కనపడి తిరుగు వెళ్ళిపోయాడు. అంతే, ఇతను మాత్రం కనపడ. అవును అదే. కాబట్టి ప్రాప్తం, మన ప్రాప్తం ఉంటే వస్తుంది సార్. ఓకే, అంతే అంతే. వచ్చింది రకరకాలుగా విమర్శలు ఉంటాయి, జెన్యున్ అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇక దానికి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేంగా. కరెక్ట్. మంచిగా చెడ్డ. సో మీరు కోరుకుంటున్నట్టుగా చివరి క్షణం వరకు నటుడుగా మంచి పేరు తెచ్చుకుని ప్రజలు మనసులో నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్.